చందమామ కథల్లోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 9వ భాగం చెప్పుకుందాం. ఖడ్గ జీవదత్తుల్ని చూస్తూనే ఆ వృద్ధుడు, ఎవరు మీరు? ఆ దొంగ పూజారిని శిష్యులా లేరే? ఎవరైతేనేం నన్ను రక్షించండి. పక్క గదిలో ధాన్యం కాలిపోతున్నదిలా ఉంది. ఆ వేడికి నేను బంధించబడి ఉన్న గోడ వేడెక్కి నా శరీరం కాలుతున్నది అన్నాడు. కొంచెం ఉంటే మొత్తం గది కప్పే లోపలికి కూలిపడుతుంది అంటూ జీవదత్తుడు వృద్ధుణ్ణి సమీపించి దండంతో అతడికి కట్టి ఉన్న ఇనుప గొలుసులను విరగ్గొట్టి అతన్ని బయటికి తీసుకువచ్చాడు. వృద్ధుడు ఆత్రంగా చుట్టూ ఓ మారు కలియజూసి, ఎన్నాళ్ళ తర్వాత నాకు తిరిగి స్వేచ్ఛ కలిగింది. ఆ దొంగ పూజారిని ఇంకా ఈ శిథిల నగరంలో అధికారం చెలాయిస్తున్నదా? మీరెవరు అని అడిగాడు. మేమెవరం అయితేనేం, నువ్వు చెప్పే ఆ పూజారిని శిష్యులం మాత్రం కాదు. వింధ్య పర్వత ప్రాంతాలకు ఒక గొప్ప పని మీద బయలుదేరి దారిలో చిన్న పెద్ద ఆటంకాల్లో ఆపదలో చిక్కుకుని ఇక్కడికి చేరాం. నీ మాటలు వింటుంటే నువ్వే ఇక్కడి అసలు పూజారివని, ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చున్న పూజారిని నిన్నీ చీకటి గదిలో బంధించిందని తెలుస్తున్నది, అవునా అని ప్రశ్నించాడు జీవదత్తుడు. జరిగిందదే. ఆ నీచురాలు ఇప్పటికీ 20 ఏళ్ల క్రితం ఇంత బాలికగా నాకు అరణ్యంలో దొరికింది. తెచ్చి సాకాను. ఎన్నో విద్యలు, మంత్రశాస్త్రం అంతా బోధించాను. కానీ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా 2 ఏళ్ల క్రితం ఒక భయంకర కాలరాత్రి వేళ పెద్ద ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తున్న సమయంలో అని ఆగాడు. జీవదత్తుడు వృద్ధ మంత్రవేత్త మాటలకు అడ్డు వచ్చి, మీ గత చరిత్ర అంతా వినే తీరుబాటు మాకు లేదు. పూజారిని బారి నుంచి బయటపడి అరణ్యం చేరాలని చూస్తున్నాం. ఆవిడ మమ్మల్ని పట్టుకునేందుకు శిష్యగణంతో బయలుదేరే ఉంటుంది. మీరిక్కడే ఉంటారా, లేక ఈ కూలిపోతున్న కొంపల్లో నుంచి విశాల ప్రపంచంలోకి పోయే మార్గం చూపి మా వెంట అరణ్యం చేరుతారా? ముందు ఆ సంగతి చెప్పండి అన్నాడు. పగ తీర్చుకోకుండా ఆ దొంగ పూజారిని హతం చెయ్యకుండా నేనిక్కడి నుంచి కదలను. నన్ను ఈ స్థితిలో చూస్తే నా పాత శిష్యులు కొందరు తప్పక నా పక్షం అవుతారు. వాళ్ళ సాయంతో ఆ కృతజ్ఞురాల్ని పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాను అన్నాడు ముసలి మాంత్రికుడు పళ్ళు కొరుకుతూ. ఆ మాటలకు ఖడ్గవర్మ అయిష్టంగా తలాడిస్తూ, జీవా, ఇక మన దారిన మనం పోవడం మంచిది. ఈ మాంత్రికుల్ని పూజారుల్ని ఒకళ్ళ గొంతు ఒకళ్ళు కోసుకొని అంటూ బయలుదేరాడు. జీవదత్తుడు అతడితో పాటు కదిలి వృద్ధ మాంత్రికుడితో, ఆ దొంగ పూజారిని పట్టుకుని ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయడం ఎందుకు? ఈ ప్రాంతాల ఎక్కడో ఆకలిగొన్న సింహం ఒకటి తిరుగుతున్నది. దానికి వెయ్యి. ఇంత పుణ్యమైన నీకు దక్కుతుంది అన్నాడు. వృద్ధ మాంత్రికుడు ఏదో మాట్లాడబోయాడు. కానీ అంతలో ఒక శిథిల భవనం వెనుక నుంచి పూజారిని, మాంత్రికుడు, జడల భూతంతో పాటు 5-6 శిష్యుల్ని వెంటబెట్టుకుని హఠాత్తుగా ముందుకు వచ్చి ముసలి మాంత్రికుణ్ణి, ఖడ్గ జీవదత్తుల్ని చూసి కల్లెరజేసి చేతిలోని శూలాన్ని పైకెత్తి, ఆహా, ముసలి వెదవ చీకటి కొట్లో నుంచి బయటపడ్డాడా? దొంగల నగరం ప్రవేశించిన మనుషులు కూడా ఇక్కడే ఉన్నారు. అందర్నీ పట్టుకుని మహాభూతానికి బలి చేస్తాను అంటూ ముందుకు రాసాగింది. ఖడ్గవర్మ చప్పున 4 అడుగులు వెనక్కు వేసి బాణం పూజారిని కేసి ఎక్కుపెట్టి, పూజారిని, మరొక్క అడుగు ముందుకు వేశావంటే మా వాడి అంబు నీ కంఠాన్ని ఛేదిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక వింటూనే పూజారిని ఉన్న చోటునే కదలకుండా నిలబడింది. మాంత్రికుడు, జడల భూతం కొంచెం పక్కగా వెళ్ళి నిలబడ్డారు. 1-2 క్షణాల నిశ్శబ్దం తరువాత పూజారిని మృత్యుల్లో ఒకడు తన చేతగల శూలాన్ని గాలిలో గిరగిరా తిప్పి, మహాశక్తి పూజారిని, ఇంకా ఆలస్యమెందుకు? ముసలి పూజారిని, ఈ కొత్త వాళ్ళిద్దరినీ నీ మంత్రశక్తితో భస్మం చేసేయి అన్నాడు. లేదు, అలా భస్మం చేయదలుచుకోలేదు. 3 ప్రాణాలతో పట్టుకుని మహాభూతానికి బలి పెట్టాలి అంటూ పూజారిని పక్కకు తిరిగి మాంత్రికుడు జడల భూతాలతో, ఒరే, అలా నిలబడి నేల చూపులు చూస్తారేం? ముందు ఆ యువకులిద్దరినీ బంధించండి.
ఈ లోపల ముసలి మాంత్రికుడి సంగతి నేను చూస్తాను అన్నది పళ్ళు కొరుకుతూ. ఆ మాటలకు ఖడ్గ జీవదత్తులు పెద్దగా నవ్వారు. జీవదత్తుడు జడల భూతంకేసి ఒక అడుగు వేసి, ఏరా వికృతద్భూతం, నువ్వు ఆడభూతానివో మగ భూతానివో కూడా మాకు తెలియడం లేదు. ఏం మీ గురువు ఆజ్ఞాపించినట్టు మమ్మల్ని పట్టుకోక అలా నిలబడి ఉన్నావేం అని అడిగాడు. జడల భూతం ఆ మాటలకు కొంచెంగా బెదిరి మాంత్రికుడికి దగ్గరగా పోయి నిలబడి, గురువు ఇప్పుడేం చేయడం? ఆ ఇద్దరిని పట్టుకుని విరుచుకు తినేదా అన్నది. తప్పురా శిష్య, తప్పు. మహాశక్తి పూజారిని వాళ్ళను ప్రాణాలతో పట్టుకొని మహాభూతానికి ఆహారం చెయ్యబోతున్నది, మనం తొందరపడకూడదు అన్నాడు. మాంత్రికుడు ఇలా అనగానే పూజారిని కల్లెరజేసి శూలమెత్తి అతడికేసి వెళ్ళబోయింది. ఖడ్గవర్మ వెంటనే, ఆగు పూజారిని, నా హెచ్చరిక గుర్తుందా? కదిలావంటే నీ కంఠంలో ఈ బాణం వచ్చి గుచ్చుకుంటుంది. కదలకుండా అక్కడ నిలబడి నీ మంత్రశక్తితో నీ శత్రువులను హతమార్చు, మా అభ్యంతరమేమీ లేదు అన్నాడు. అప్పటి వరకు జరుగుతున్నదంతా కళ్ళార్పకుండా చూస్తున్న వృద్ధ పూజారి పెద్దగా గొంతెత్తి, ఇప్పుడు ఆ గురుద్రోహినికి ఎలాంటి మంత్రశక్తులు లేవు. లోగడ నేను దానికిచ్చిన మంత్రబలాన్నంతా ఉపసంహరించుకున్నాను అన్నాడు. అబద్ధం, ఈ ముసలి వెధవ మాటలు నమ్మకండిరా శిష్యులారా. చూడండి, ఇప్పుడే వాణ్ణి నా శూలానికి గుచ్చి పైకెత్తుతాను అంటూ పూజారిని అరిచి వృద్ధ పూజారికేసి కదిలింది. ఆగు అంటూ ఖడ్గవర్మ బాణాన్ని ఆమె శూలం పట్టుకున్న చేతికి గురిచేసి కొట్టాడు. పూజారిని అబ్బా అంటూ బాధతో ఒక్కసారి కేక పెట్టింది. శూలం ఆమె చేతి నుంచి జారి కింద పడిపోయింది. పూజారిని, నువ్వు నా హెచ్చరికలను పాటించనందుకు తప్పనిసరి బాణం నీ మీద ప్రయోగించవలసి వచ్చింది. ఇకనైనా జాగ్రత్త అన్నాడు ఖడ్గవర్మ. శూలం పూజారిని చేతి నుంచి జారి పడడం చూస్తూనే ఆమె శిష్యుల్లో ఇద్దరు ఎగిరి గంతులేస్తూ మహాపవిత్రమైన త్రిశూలాన్ని నేలకు జార్చి పూజారిని దాన్ని అపవిత్రపరిచింది. ఇక మా గురువు వృద్ధ పూజారే అంటూ కేకలు ప్రారంభించారు. ఖడ్గా, మనం దారి తప్పి ఎలాంటి మందమతుల మధ్యకు వచ్చి పడ్డాం? ఈ పాడుబడ్డ నగరంలో వీళ్ళంతా పడి ఉండడమే అందరికీ మేలు. వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి వచ్చి మామూలు జనంలో కలిశారు, వాళ్ళు బుద్ధిహీనులైపోతారు అన్నాడు జీవదత్తుడు. తన పక్షానికి ఇద్దరు పూజారిని శిష్యులు రాగానే వృద్ధ పూజారి పరమానందం చెంది, ఆహా మహాభూత, ఎన్నాళ్ళకెన్నాళ్లకు నా శిష్యగణం సత్యం తెలుసుకుని అంధకారం నుంచి వెలుగులోకి వచ్చేలా చేశావు. ఇక నీకు గతకాలంలో లాగే ప్రాణుల బలిని యథోతికంగా చేస్తాను అన్నాడు. ఖడ్గా, ఈ ముసలి పీనుగు క్రౌర్యంలో పూజారినికి ఏమాత్రం తీసిపోయేవాడిలా లేడు అని జీవదత్తుడు అక్కడ చేరిన వాళ్ళనందరినీ ఉద్దేశించి, మీ నాయకత్వపు తగాదాల్లో మేము ఎవరి పక్షాన కల్పించుకోబోవడం లేదు. మీలో ఎవరైనా ఒకరు మా వెంట వచ్చి ఈ శిథిల నగరాన్నించి బయట ఉన్న అరణ్యంలోకి పోయే మార్గం చూపండి అన్నాడు. మీరు ఇక్కడి నుంచి పారిపోయేందుకు మార్గం చూపడమా? ఎలాంటి కోరిక? ఆగండి, ఇప్పుడే మిమ్మల్ని ఇద్దరిని నా శూలానికి గుచ్చి మహాభూతం ముందు పడవేయబోతున్నాను అంటూ పూజారిని వంగి కింద పడి ఉన్న శూలాన్ని చేతిలోకి తీసుకోబోయింది. ఒకసారి అనుభవమైన ఈ బుద్ధిహీనురాలికి జ్ఞానోదయం అయినట్టు లేదు అంటూ ఖడ్గవర్మ మరొక బాణాన్ని పూజారిని చేతికేసి గురిచేసి వదలబోయేంతలో జీవదత్తుడు అతడి చెయ్యి పట్టుకొని వారించాడు. ఖడ్గా, ఎంత దుర్మార్గురాలైనా ఆడదాన్ని హింసించడం, చంపడం మనం చెయ్యరాని పనుల్లో ఒకటి. ఆ వృద్ధ పూజారిని ఆవిడ్ని ఈ శిథిల నగర సామ్రాజ్యం కోసం ఒకరి గొంతులొకరు కోసుకొని మనకెందుకు అని జీవదత్తుడు దండం పైకెత్తి మాంత్రికుణ్ణి జడల భూతాన్ని సమీపించి, మీ ఇద్దరూ ముందు కదలి అరణ్యం వైపుకు ఉన్న ఆ గుహ మార్గం కేసి బయలుదేరండి, కదలండి అన్నాడు తీవ్ర స్వరంతో. మాంత్రికుడు వృద్ధ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తూ, గురువుల్లారా, ఏదో శాప కారణంగా గత 24 గంటల నుంచి నా మంత్రశక్తులు పనిచేయడం లేదు.
ఈ మానవ మాతృలకు లొంగిపోయి వాళ్లకు దారి చూపమంటారా, లేక మీ మంత్రబలంతో నన్ను కాపాడతారా అని అడిగాడు. వృద్ధ పూజారి పూజారిని ముఖాముఖాలు చూసుకుని మాట పలుకు లేకుండా మూగవాళ్లలా తలలు పక్కకు తిప్పుకుని ఊరుకున్నారు. ఖడ్గవర్మ ఒక త్రుటికాలం వాళ్ళకేసి చూసి వరలో నుంచి కత్తి దూసి మాంత్రికుణ్ణి జడలభూతాన్ని అదిలిస్తూ, ఇక ఈ చచ్చు కబుర్లు హాస్యనాటి నడవండి, ఆ గుహ ఎక్కడున్నదో చూపండి అన్నాడు కోపంగా. కత్తి చూస్తూనే మాంత్రికుడు జడలభూతం అదిరిపడి, మహాసత్వశేఖరుల్లారా, మమ్మల్ని చంపకండి, ఇదిగో మీరు అరణ్యం చేరే గుహ సొరంగం చూపుతాము, దయచేయండి అంటూ బయలుదేరారు. ఆ ఇద్దరు కొంచెం ఎడంగా ఖడ్గ జీవదత్తులు బయలుదేరి కొద్ది దూరం వెళ్లే లోపలే వెనక వృద్ధ పూజారి పక్షం పూజారిని పక్షం వాళ్ళు పెద్ద రణగొన ధ్వనిగా అరుస్తూ కలబడి కొట్టుకోసాగారు. జీవదత్తుడు తల తిప్పి వాళ్ళకేసి ఓసారి చూసి నవ్వుతూ, ఖడ్గా, మహాభూతానికి ఎవరు ప్రధాన పూజారి కావాలన్న సంగతి తేల్చబోయి ఈ దొంగ మాంత్రికులు శిష్యగణం చచ్చేలా ఉన్నారు అన్నాడు. చచ్చు వెదవులందర్నీ చావని ఈ శిథిలాల్లో చిక్కి ఉన్న ఆ సింహానికైనా కొంతకాలం పాటు ఆకలితో డొక్కమాడే అవస్థ తప్పుతుంది అన్నాడు ఖడ్గవర్మ. ఆ మాటలు వింటూనే జడలభూతం నిలువెల్లా వణికిపోతూ మాంత్రికుడితో, గురువు, ఆ పొగరుబోతు సింహం మనం వెళ్లే గుహలో ఎక్కడైనా పొంచి ఉండి మీద పడితే ఏం చెయ్యాలి అన్నాడు. విరుచుకు తిను, పిరికి వెదవా, అట్టే వాగక పద అన్నాడు ఖడ్గవర్మ కత్తి జులిపిస్తూ. భయపడకురా శిష్య, ఆ సింహం గుహలో కనబడాలే గాని దాన్ని నా మంత్రశక్తితో క్షణాల మీద పిల్లిగా మార్చుతాను. ఎందుకైనా మంచిది, ఇదిగో గుహ మార్గం దగ్గరకొచ్చాం, మహాభూతాన్ని తలుచుకుని నువ్వే ముందు గుహలో ప్రవేశించు అన్నాడు మాంత్రికుడు. ఆ గురు శిష్యుల వెంట ఖడ్గ జీవదత్తులు గడచిన రాత్రి శిథిల నగరంలోకి ప్రవేశించిన సొరంగం వెంటపోయి అరణ్యం కేసి ఉన్న గుహ ద్వారాన్ని చేరారు. తరువాత వాళ్ళు ఆ గుహ నుంచి కిందికి దిగి చుట్టూ ఓ మారు కలయజూసి మాంత్రికుడు జడలభూతాలతో, ఇక మీరు మీ శిథిల భవనాలకు తిరిగిపోయి మహాభూతాన్ని భక్తితో ఆరాధిస్తూ తరించండి అన్నారు అవహేళనగా. మాంత్రికుడు ఖడ్గజీవదత్తులకు నమస్కరించి, మహాసత్వుల్లారా, ఇక మేము ఆ శిథిల నగరానికి పోము, అక్కడ్నుంచి ఆ కనబడే దూరపు కొండలకు పోయి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర సాగిస్తాము అన్నాడు. ఆ సాగించబోయే జీవయాత్రలో దార్లు కొట్టడం మాత్రం చేయకండి, చిక్కుల్లో పడిపోతారు. ఆ దూరపు కొండల్ని చేరే లోపల ఖడ్గజాతి వాళ్ళెవరికంటా పడకుండా జాగ్రత్త పడండి, వాళ్ళు మీ మీద పగబట్టి ఉన్నారు అన్నాడు జీవదత్తుడు. మాంత్రికుడు జడలభూతం వెళ్ళిపోగానే ఖడ్గజీవదత్తులు నదికి పోయి హాయిగా స్నానం చేసి దాపులనున్న అరణ్యంలోకి వెళ్ళి పళ్ళు ఫలాలు కోసుకు తిని ఒక చెట్టు కింద ఒక గంట కాలం విశ్రమించి నది దిగువకు బయలుదేరారు. స్వర్ణాధారిని పట్టుకుపోయిన బంతిపోట్లు ఆ ప్రాంతాల ఎక్కడో ఉంటారనే నమ్మకం వాళ్లకు కలిగింది. ఎలాగైనా స్వర్ణధారిని బంతిపోట్ల నుంచి కాపాడి తీరాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఖడ్గజీవదత్తులు ఒక గంట కాలం ప్రయాణించేసరికి వాళ్లకు నదీ తీరం వెంట కొన్ని చిన్న పెద్ద కొండలు కనబడ్డాయి. ఆ కొండల్లో ఒక దానిమీద ఒంటెల చేత కొందరు మనుషులు పెద్ద పెద్ద బండరాలను లాగించుకుపోతున్నారు. ఖడ్గా, వీళ్ళు బంతిపోటు ముఠాయి ఉంటారు. ఇసుక ఎడారుల్లో మైదానాల్లో తిరిగే ఒంటెలను కొండలపైకి ఎక్కించి వాటి చేత రాళ్ళు లాగించడం ఎంత ప్రమాదమో వాళ్లకు తెలిసినట్టు లేదు అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు మాట ముగించే లోపలే ఒక ఒంటె దాని నెక్కి ఉన్న మనిషితో సహా కొండ అంచు నుంచి జారి తలకిందులుగా దిగువనున్న పల్లంలోకి పడిపోయింది. యక్షపర్వతం 10వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.